కూడా ఆయన అట్లా మాట్లాడినప్పుడు అమరావతి అనేది ఒక ఉద్యమం జరిగింది, ఒక పార్టీ ప్రభుత్వం మారిపోవడానికి కూడా కారణమైంది. ఈరోజు చెప్పాలంటే మొన్న అది కూడా ఎన్నికల్లో ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా తయారైంది. వాళ్ళు ఉద్యమం చేశారు, ఇక్కడ నుంచి విశాఖపట్నం దాకా వెళ్ళారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు, అదొక చరిత్ర. సో అలాంటి ఇప్పుడు దేవతల రాజధాని అంటే అమరావతిని కనుక మన హిందూ శాస్త్రాల ప్రకారం రామాయణ భాగవతాలు ఇవన్నీ తీసుకుంటే అమరావతి అనే దాని పేరు పెడతానికి కూడా కారణం అదే. మనకు సంబంధించి దేవతలు అక్కడ కొలుగుంటారనేది అది. అయితే దాన్ని అక్కడ దేవతల రాజధాని కాకుండా ఆయన ఏదో ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు అనే విధంగా వచ్చేట్టు మాట్లాడారు. ఆ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ వేరు, అమరావతి దేవతల రాజధాని అంటాం వేరు. అది ఇది కలిపేసరికి ఇక్కడ కాంట్రవర్సీ అయింది. ఖచ్చితంగా అలా మాట్లాడుకుని ఉండాల్సింది. అలా మాట్లాడినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు తీవ్రంగా వెంటనే ఖండించేసి, మేము మా ఛానల్కి సంబంధం లేదు, మా ఛానల్కి సంబంధించిన చైర్పర్సన్ కూడా ఒక మహిళ కాబట్టి ఇట్లాంటివి మేము యాక్సెప్ట్ చేయము, లక్ష్మీపార్తి గారు అన్నప్పుడు ఎట్లయితే ఆయన ఖండించారో అదే విధంగా ఇక్కడ కూడా ఖండించుంటే ఇంత కాంట్రవర్సీ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే ఆ కృష్ణరాజు గారి వ్యాఖ్యలకి సాక్షి టీవీకి, కొమ్మినేని గారికి, భారతి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మాకు సంబంధం లేదు కనుక ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టే కనుక వాళ్ళు కనుక ప్రకటిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళందరూ మహిళా రైతులు ఇందాక సుధారాణి గారు కోరుతుంది అదే, మిగతా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది అదే. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా లేదంటే ఇప్పుడు శివపార్తి గారు లేదా కిరణ్ గారు చెప్పినట్టు బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి, శ్రీరెడ్డి గారి దగ్గర నుంచి, లేదంటే వాళ్ళ మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద గంట అరగంట అని వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ వస్తాయి. ఇక అంత తప్పుదో పడిపోతాయి. వాళ్ళు ఏదైతే ఒక కాంట్రవర్సీ నెలకొందో అమరావతికి సంబంధించిన మహిళలకి లేదా ఆంధ్రప్రదేశ్ రాజధాని మహిళలకి అదంతా వర్తించే విధంగా ఒక కామెంట్స్ వచ్చాయో, సో అది ఇంకా వైరల్ కాకుండా ఉండాలి, దానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా దాన్ని మేలుకొని వెంటనే దాన్ని పరిష్కారం అయ్యేలాగా వాళ్ళు ఆ విధమైన స్టేట్మెంట్ ఇస్తే ప్రజలందరూ కూడా దాని ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఇందాక సురేష్ గారికి చెప్తూనే నేను ఇది కంటిన్యూ చేస్తా ఉన్నా. సో దానిలో ఆ విషయంలో ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. అంటే ఎందుకు అమరావతి అనే అంశమే ఎందుకు వస్తుందండి పదే పదే? రాష్ట్రంలో చాలా జిల్లాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా అమరావతి అనే అంశం మీదే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరిగినా పర్లేదు, దాని అభివృద్ధి గురించి ఆలోచించినా పర్లేదు, అభివృద్ధి జరగకపోతే నిలదీసినా పర్లేదు. కానీ పాప రైతులు ఏం చేశారు? వాళ్ళు భూములు ఇచ్చుకుండి వాళ్ళేవో బాధలు పడుతుంటే వాళ్ళు ఉద్యమాలు చేసుకుండి, వాళ్ళు తిండి తినక వర్షంలో తడుస్తా ఎండల్లో మండుతా ఎలాంటి ఉద్యమం అండి అది? ఎక్కడ భారతదేశంలో లేని ఉద్యమం జరిగింది అక్కడ అమరావతి ప్రాంతం. అంటే అమరావతి రాజధానికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఒక స్టాండ్ తీసుకుంది. అదంతా ఒక వర్గానికి చెందింది. ఇంకోటి అంటే ఆ వర్గానికి సంబంధించిన కొంతమందికి మాత్రమే దానికి లబ్ధి చేకూర్చే విధంగా అక్కడ చేస్తున్నారండి. దానిలో భాగంగానే వాళ్ళు ఒక 50,000 మంది కోర్ క్యాపిటల్ కి సంబంధించి 50,000 మంది డెమోగ్రఫిక్ ఇన్వాల్వ్స్ అనేది కామెంట్ చేశారు. కాబట్టి మేము తీసుకొచ్చి అక్కడ 50,000 మంది ఇస్తామనేది కూడా తెచ్చారు. సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏమంటారు, అదేదో నాగార్జున యూనివర్సిటీ దగ్గర డీజీపీ కార్యాలయం దగ్గర పెట్టచ్చు అన్నారు. ఆయన 5 ఏళ్ల కాలంలో అదే విధంగా చేస్తుంటే ఇది కూడా అమరావతి పరియుక్తులుగా వస్తుంది. తాడేపల్లి కానీ, మంగళగిరి కానీ, లేదా నాగార్జున యూనివర్సిటీ కానీ, ఇదంతా కూడా ఆ రేడియస్, రాజధాని రేడియస్ పరిధిలోకి వస్తుంది. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఎందుకు చేయలేకపోయారు? అట్లాంటి ఎందుకంటే ఆయన ఇంకోటి కూడా కోర్టులకు కూడా వెళ్ళారు. ఈవెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చేసిన రమణ గారికి సంబంధించి కూడా కేసులు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అక్కడే వాళ్ళకి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని కోర్టులో కూడా వేస్తే కోర్టులు కూడా వాటిని తిప్పికొట్టిన వాటిని అంగీకరించలేదు కోర్టులు కూడా. సో ఇవన్నీ నేపథ్యంలో ఈ కాంట్రవర్సీకి ముగింపు పలకాలంటే ఖచ్చితంగా ఏదైతే ఆ ఛానల్లో టెలికాస్ట్ అయిందో కొమ్మినేని గారు కానీ వాళ్ళ ఛానల్ యాజమాన్యం కానీ ముందుకు వచ్చి దీనికి వెంటనే ఆ విధంగా చెప్పగలిగితే ఈ సమస్యకి పరిష్కారం లేదు. ఓకే, సుధారాణి గారు చెప్పండి. సుధారాణి గారు ఆల్రెడీ కృష్ణరాజు గారు ఒక వీడియో కూడా ఏదో రిలీజ్ చేశారు, క్షమాపణ చెప్పి తప్పుగా భావించారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఏదో అని చెప్పి వీడియో రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరొక